మీ పేరు వెంకటరమణారెడ్డి కాబట్టి మీకు తెలవదు. ఇప్పటికి గూడా అంటే అణగారిన వర్గాలల్లా అంటరానితనం, అస్పృశ్యత ఉంది అనడం మీరు నమ్ముతారా? ఇప్పటికి? ఇప్పటికైతే 90% లేదు. ఎక్కడో దగ్గర మూర్ఖులున్న దగ్గర ఉండొచ్చు. లేదని పూర్తిగా ఇప్పటికి గూడా గుళ్ళల్లోకి మాలోళ్ళను, మాదిగోళ్ళను లేకపోతే ఇతర నిమ్న స్థాయి వర్గాలకు చెందినోళ్ళను రానియ్యరు ఇప్పటికి గూడా. అది రేర్ కేసెస్ అయినాయి. ఒక 100 గ్రామాలుంటే ఒక 10 గ్రామాలు ఉండొచ్చు. నేను అందుకే 90% ఎలిమినేట్ అయింది. అటువంటి అస్పృశ్యత, అంటరానితనం అనేది లేదు. అంతెందుకు నేను సరే ఉన్నది అని మీరు అంటారు. లేదు అని నేను చెప్తాను. నేను ప్రూవ్ చేస్తాను. నేనేమి మైక్ల ముందట మాట్లాడలేను. మా సోదరులందరి దగ్గరికి ఎక్కడ పిలిచినా వస్తా. మొన్న ఒక సోదరుడు పెట్టిండు, బాగా మాట్లాడుతున్నావు, అంత బాగా చెప్తున్నావు కానీ మీరందరూ మొత్తం రెడ్డిలను అందరిని తీసుకొని రా, మీ అగ్రవర్ణాలను తీసుకొని రా, మా దళిత బస్తీలో నేను భోజనం పెట్టిస్తాను, నువ్వు వచ్చి భోజనం చేస్తావా, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అని పెట్టిండు. నేను రిప్లై ఇచ్చిన, వస్తాను తప్పకుండా అని చెప్పి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు తిన్నా, నాకు అటువంటి ఫీలింగ్ లేదు. మనుషులు మనుషుల్లాగా ఉండాలి తప్ప వారు మనుషుల్లాగా కనపడకపోవడానికి ఏముంది. నేను నీడలో ఉంటే తెల్లగైతా, నేను ఎండలో ఉంటే నల్లగైతా, న్యాచురల్. రైట్. మీరు వినుంటే కనుక ఏపీలో జరిగిన విషయం ఇది. ఏపీలో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుంటే పిలుస్తుంటాడు, ఆ గ్రామ సర్పంచ్ని పిలుస్తుంటాడు వచ్చి, ఎమ్మెల్యే కరెక్ట్గా ఆయన పేరు తెలియదు నాకు. పిలుస్తుంటే పక్కన ఉన్న ఆమె చెప్తుంటుంది, తను రాడు అని అంటుంది. ఎందుకు రాడు, ఏమైంది అని అంటాడు. ఆయన ఎస్సీ అని చెప్తుంటుంది ఆమె. దాని తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పి అది అంటే ఉన్నది. అహంకారం ఉన్న దగ్గర ధిక్కార స్వరం ఉంటుంది అనేది ఎప్పుడో చెప్పినాను. అహంకారం ఉన్నటువంటి వ్యక్తులు 10% ఉన్నారు, లేరని అనట్లేదు. 1947 తర్వాత 100% ఉన్నటువంటి అస్పృశ్యత 2000 వచ్చేసరికి, అంటే ఎన్టీ రామారావు గారు 1983లో వచ్చిన తర్వాత ఒక రాజకీయ విప్లవం వచ్చింది. ప్రజల్లో ఒక అవగాహన శక్తి వచ్చింది. మెల్లిగా ఏకఛత్రాధిపత్యం పోయింది. అస్పృశ్యత అనేది మెల్లమెల్లగా తగ్గిపోయింది. తర్వాత కాలక్రమేణా వచ్చేసరికి డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది పివి నరసింహారావు గారి కాలంలో. అది మెల్లగా అందరికీ టీవీలు అందుబాటులో వచ్చినాయి. ఒక రేడియో పెట్టుకుంటేనే ఒకసారి సిగ్నల్ వస్తుండే, ఒకసారి సిగ్నల్ రాని వ్యవస్థ నుంచి టీవీలు పెట్టుకొని ఇంట్లో చూసే పరిస్థితికి వచ్చింది. మెల్లగా అప్డేట్ అవుతూ ఊర్లల్లో మొబైల్ ఫోన్స్కి వచ్చింది. ఎట్లయితే మారిందో అట్లాగే లిటరసీ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, ఆలోచన విధానము మారింది. ఎవరి కంట్రోల్లో ఏది లేదు, ఇది నిజం. నేను చెప్తే కూడా నా భార్య ఎవరు కొట్టేసిందో కూడా నాకు తెలియదు, ఇది నిజం. అందరు అనుకుంటారు నేను చెప్తే ఊరు వింటుందని, ఇంట్లో వింటే ఎక్కువైపోయాయని నేను చెప్తా. ఒక కుల పెద్ద మనిషి ఏమనుకుంటారు, నేను చెప్తే మొత్తం కులం ఒక దిక్కు కొట్టేస్తుంది అనుకుంటారు. అది కాని పని అని చెప్తున్నా. అది కాదు, అది కాని పని. అవుతుంది అని అనుకుంటారు. ఎందుకు అంతకుముందు అంటే ఎన్టీ రామారావు గారు రాకముందుకు వచ్చినకున్న తేడా ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గరికే డబ్బు అవసరం ఉంటే, పెళ్ళైనా, హాస్పిటల్ అయినా, ఏమైనా కష్టకాలం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా రోగం వచ్చినా ఆ వ్యక్తి సాయం చేస్తే తప్ప బతికే పరిస్థితి లేకుండే. కానీ ఆ వ్యక్తులు ఎవరు మీలాంటి వాళ్ళే కదా. అదే నేను డబ్బున్నోడు అంటాను, నేను అగ్రవర్ణాలని అనట్లేదు, డబ్బున్నోడు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు పెత్తనం చేశారు. బ్రాహ్మణులు చేశారు, కర్ణాలు చేశారు, ఆర్యక్షత్రియులు చేశారు, వెల్మలు చేశారు. ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ రెడ్డిలు కామన్ గా అంతటి ఉన్నారు. అది మొదటి. ఇప్పుడు డామినేటెడ్ క్యాస్ట్ రెడ్డి క్యాస్ట్, డబ్బులున్న క్యాస్ట్ కాబట్టి గర్వంగా ఏం చెప్పట్లేదు. అది వాళ్ళ అదృష్టంగా పటేల్ పట్వారిస్థానం నుంచి అట్లా 100 ఎకరాలు వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అహంకారంతో చేయొచ్చు. కానీ మీరు అదే రెడ్డిలు నల్గొండ ఏరియాలో 100 ఎకరాలు పంచిన వాళ్ళు ఉన్నారు, మహబూబ్నగర్లో పంచిన వాళ్ళు ఉన్నారు, ఆదిలాబాద్లో పంచిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా? 100 ఎకరాలు ప్రజల కోసం ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు, 100 ఎకరాలు ప్రజల కోసం ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎట్లా? అది మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఒక నాణ్యానికి ఒక వైపు చూడద్దు. ప్రతి కులంలో కత్తికి 2 దిక్కుల పదును చూడాలి అన్నట్టు. కత్తికి 2 దిక్కుల పదును అంటే అది మోసగాడు. నాణ్యానికి 2 వైపులా అంటే ఒక దిక్కు నలుపు ఉన్నా అదే నాణ్యానికి ఇంకో దిక్కు తెలుపు ఉండే అవకాశం ఉంటది అని చెప్తున్నాను. అహంభావంతో భూములు లాక్కున్న రెడ్డిలు ఉండొచ్చు, వెలమలు ఉండొచ్చు, అగ్రవర్ణాలు ఉండొచ్చు, లేదని అంటే ఆర్యక్షత్రులు అయితే బీసీ. కొన్ని ఊర్లలో వాళ్ళ పెత్తనం కూడా నడిచింది, కాదని నేను అనట్లేదు. కానీ అదే నాణ్యానికి ఇంకో వైపు చూస్తే 100 ఎకరాలు పంచిన అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఉన్నారు కదా.
అట్లా అని తప్పేం లేదు. అట్లానే అహంభావం ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. నేను అందుకే కులంను ప్రాతిపదికగా మాట్లాడట్లేదు. అట్లాంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? అందరికీ అన్ని అవకాశాలు వచ్చినాయి. కాబట్టి వ్యవస్థలో మార్పు వచ్చింది. గుళ్ళలోకి రాకుండా ఉండడానికి అనేది ఒక అవకాశమే అనుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఎన్ని గ్రామాల్లో అట్లా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కులంకొక్క ఫ్రీడమ్ ఫైటర్ అయిపోయారు, కులంకొక్క రజాకర్ ఫైటర్ అయిపోయారు. ఎవరి కులంది వాళ్ళు పెట్టేసుకున్నారు. ఇప్పుడు కులంకొక దేవత అయిపోయింది. ప్రతి కులంకి ఒక దేవత ఉంది. ఈ కులంకి లేదని లేదు, ఎందుకంటే నేను గుళ్ళు కట్టించిన కాబట్టి నాకు మొత్తం అవగాహన ఉంది. ఎక్కడ కూడా అస్పృశ్యత ఉన్నది అని నేను అనుకోవట్లేదు. కానీ బైఫర్గేషన్ వచ్చింది. నాకు నా కులదేవత గుళ్ళకి నేనే పోతా, ఇంకోరి దగ్గరికి ఎందుకు పోతా అనే కాడికైతే వచ్చింది. అది అయితే ఉన్నది. సో సదర్ గుడి ఏదైతే ఉంటుందో, ఊర్లో ఒక హనుమాన్ గుడి కానీ, ఊర్లో ఒక పాత శివాలయం కానీ, ఇలాంటిది ఉన్న దగ్గర సమస్య ఉన్నది. కొన్ని దగ్గరలో, అన్ని దగ్గరలో లేదు. కొన్ని దగ్గర ఉంది, ఒప్పుకుంటారు మీరు. 10% ఉంది అని మీ అంటున్నాను. కాన్స్టిట్యున్సీలో ఉందా కామారెడ్డిలో? నా కాన్స్టిట్యున్సీలో ఉన్నా నేనైతే యాక్సెప్ట్ చేయను. అట్లాంటి పని ఎవరైనా చేస్తే నేను డైరెక్ట్గానే చెప్తాను. నేను అన్ని గుళ్ళకు పోతాం. నేను అన్ని గుళ్ళల్లో మాలపోచమ్మ కట్టించిన, పోచమ్మని కట్టించిన, పెద్దమ్మని కట్టించిన, రేణుకమాతను కట్టించినాము, అన్ని గుళ్ళు కట్టించినాం. ఓకే. వనదుర్గ చేసినాం. అంటే నేనేమంటున్నా అంటే, రేణుకమాత అంటే ఈ గౌడ్స్కి వస్తుంది, వనదుర్గ అంటే పెద్దమ్మ తల్లి అంటారు, ముదిరాజుకి వస్తుంది, నాయకం అంటే మున్నూరు కాపుకి వస్తుంది, మాలపోచమ్మ అంటే ఎస్సీలకు వస్తుంది, పోచమ్మ గుళ్ళు కట్టించినాం అన్ని. నేను అనేది ఏంటంటే, ఓకే, నేను ఉన్నంత మాత్రాన అందరు ఉన్నారని నేను అనట్లేదు. అట్లాని అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ జనము ఆలోచించాల్సింది ఏంటంటే, అన్ని కుల సోదరులు అందరూ ఆలోచించాల్సిందంటే, ఎవరికి అవసరమో వారికే చెందాలి ప్రభుత్వ ధనం అనేది నా ఆలోచన.